గుడ్ మార్నింగ్. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికి స్వాగతం సుస్వాగతం. సో ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో ఈ రోజు మనం ఇలా కలవడానికి ముఖ్య కారణం 49 రోజుల ధ్యాన యజ్ఞం అంటూ మనం చేస్తూ వస్తున్నాం. సో ఈ రోజు 26వ రోజు పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కొరకు. సో ఈ సత్సంకల్పంతో ముందుకు ఎంత సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తూ ఉన్నామండి. అలాగే ప్రతిరోజు ఒక సీనియర్ మాస్టర్ చేత మనం సార్తో ఉన్న అనుబంధాన్ని, వారి ప్రయాణాన్ని, అలాగే డాక్యుమెంటరీ ఫిలిం గురించి మాట్లాడాలని కోరుకుంటూ, సో వారిని మనం ఆహ్వానించుకుంటూ వారి సందేశాన్ని వింటూ వస్తున్నాం. సో అలాగే ఈ రోజు కూడా సునీత గారు సిద్ధంగా ఉన్నారు అరుణాచలం నుండి. సో వీరు గత 20 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ ద చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ కి సో ద అడ్వైజర్ గా, సో వారి సూచనలు సలహాలని అందిస్తూ వారి సేవలను అందిస్తూ వస్తున్నారు. అలాగే ఎన్నో కాలేజెస్ ని, స్కూల్స్ కి, సో హాస్టల్స్ కి, అందరికి ముఖ్యంగా స్టూడెంట్స్ కి ధ్యానాన్ని అక్కడ అందిస్తూ పరిచయం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఫేస్ ఆర్గనైజేషన్స్ నుండి వారికి రాష్ట్ర విభూషణ్ అన్న అవార్డు వారికి దక్కింది. సో వారి సేవలు మరి అద్వితీయం, మనకందరికి కూడా ఆదర్శమయం. సో మరి మన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా మనకి ఆదర్శంగానే ఉంటూ ఉంటారు కాబట్టి, సో వారి ఆదర్శాన్ని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సో మేడం, మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. శ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామం. పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ టీం అందరికీ కూడా దాన్ని ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్న వారికి కానీ, టెక్నికల్ గా బ్యాక్ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, అండ్ ముఖ్యంగా వెంకట్ గారికి, మారం శివప్రసాద్ గారికి, హనుమంతరాజు గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, మాధవి మేడం గారికి, వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి మనకి పత్రి గారి యొక్క జీవిత జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ద్వారా. వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. మనం పత్రి గారి యొక్క పరిచయం తర్వాత మన జీవితం ఎంత అద్భుతంగా తయారయ్యిందో, ఎన్ని లక్షల మంది ఆయన స్ఫూర్తితో, ఆయన చెప్పిన ఆ ధ్యానము, జ్ఞానము అందుకుంటూ వాళ్ళ జీవితాలు ఎంత చక్కగా జీవిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. సో అట్లాగే నా జీవితంలో కూడా ఎంతో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్. అసలు జీవితం ఇలా కూడా ఉంటదా అని కలలో కూడా అనుకోలేదు. అలాంటి అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. సో అట్లాంటి ఒక మహానుభావుడి యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క జీవిత శైలిని మనము ప్రజలకి ముందు ముందు రాబోయే కాలంలో మన నెక్స్ట్ జనరేషన్స్ కి అందించాలి. మనము ఆయన్ని చూసాము, ఆయనతో జీవించాము, ఆయనతో కలిసి తిరిగాము, ఆయనతో భోంచేసాము. సో ఆయనతో మనం టైం స్పెండ్ చేసాము. నేనైతే సారు చెప్పిన దానికన్నా ఆయనతో ప్రయాణంలో ఆయనతో జర్నీ చేసి ఆయన్ని చూసి ఎన్నో నేర్చుకున్నాను. సో అలా మనకి అవకాశం దొరికింది. మనమందరము ఎంతో ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఆయన జీవించిన టైంలో మనం కూడా జీవించగలిగాము. సో ఆయన్ని చూసి మనం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడున్న తరాలకి కూడా ఆయన జ్ఞానాన్ని మనం అందియాలంటే ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఎంతో 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 అవసరం అన్నమాట. సో ఖచ్చితంగా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కి మనం అందరము కూడా కృషి చేయాలి. మనకి ఏ విధంగా అయితే అంటే మనకు తెలిసిన పత్రి గారితో ప్రయాణంలో మనం నేర్చుకున్న విషయాలు, మనకు తెలిసిన విషయాలు షేర్ చేస్తూ వాళ్ళకి కంటెంట్ కి మనం సపోర్ట్ చేయడం కానీ, ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయడం కానీ, ఏ రకంగా మనం వీలైతే ఖచ్చితంగా ఇది చెయ్యాలి. ఎందుకంటే ఇది ఎంతో ఎంతో అవసరం నెక్స్ట్ జనరేషన్స్ కి. ఎంతో మంది ఫీల్ అవుతూ ఉంటారు, మేము పత్రి గారిని చూడలేదే అని. కానీ మనందరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క
జ్ఞానంలో, మన అనుభవాల్లో వాళ్ళు పత్రి గారిని చూసుకుంటూ ఎంతో తృప్తి చెందుతున్నారు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో పత్రి గారి గురించి తెలపడం మన బాధ్యత. ఇది మన యొక్క కర్తవ్యం, మన రెస్పాన్సిబిలిటీ అండ్ మన యొక్క గురు దక్షిణ ఏదైనా అనుకోవచ్చు. అలాంటి ఒక వర్క్‌కి మనమందరము ఈ సంకల్ప ధ్యానంలో పార్టిసిపేట్ చేసి మనం దీన్ని ఎలాగైనా బయటకు రావడానికి సపోర్ట్ చేయాలి. సో, పత్రి గారి గురించి చెప్తూ ఉంటే ఆహ్, ఆహ్, మాటలు ఉండవన్నమాట యాక్చువల్‌గా. ఎందుకంటే ఆయన జీవన శైలి అంత అద్భుతం, అంత అద్భుతం. ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఆయన జీవించి చూపించారు. సో, ఆహ్, ఆయన యొక్క సింప్లిసిటీ కానీ, ఆ ప్రేమ తత్వం కానీ, మైత్రి తత్వం కానీ, సో, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు. సో, మనం కూడా అలా జీవించాల్సిన విషయాలు. కాబట్టి మనం త ఆహ్, ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ద్వారా మనం పత్రి గారి గురించి చెప్పడం చాలా చాలా అవసరం నేటి తరాలకి. అండ్ ఆహ్, సార్‌తో నేను ప్రయాణం చేసిన ఆహ్, ఇది 20 ఇయర్స్ నా జర్నీలో చాలా చాలా అద్భుతంగా ఆహ్ నేను నేర్చుకున్నాను. అండ్ ఫస్ట్ సార్‌ని కలిసిన ఆ క్షణం అంటే నాకెప్పుడూ కూడా గురువులంటే అంత పెద్ద అభిప్రాయం ఉండేది కాదు. ఎంతోమంది గురువులున్నారు. అందులో ఈయన ఒకరు ఏంటి స్పెషల్ అనుకునేదాన్ని. కానీ సార్‌ని కలవడానికి ముందే ఎంతోమంది మాస్టర్స్‌ని మేము రప్పించుకొని చెన్నైలో, తమిళనాడులో ఉంటాం కాబట్టి రప్పించుకొని వారి జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాము. సో, వాళ్ళ ద్వారా వింటున్నప్పుడే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటోంది అని చూసినప్పుడు సార్ గురించి చాలా మంచి అభిప్రాయం వచ్చింది. అంటే ఇంతమంది మాస్టర్స్‌ని ఇంత పర్ఫెక్ట్‌గా తయారు చేసిన ఆ మాస్టర్ ఎంత పర్ఫెక్ట్‌గుంటారు అని సార్‌ని చూడకముందే ఒక మంచి అభిప్రాయం కలిగింది. సో, సారు కలిసిన ఫస్ట్ విజిట్‌లోనే ఒక్క మాటే అడిగారు సారు. ఏంటి విషయాలు? ఆయన ఎవరినైనా అలాగే పలకరిస్తారు. సో, ఏంటి విషయాలు అని అడిగారు. నేను ఆహ్, అప్పుడే ఫస్ట్ టైమ్ కలవడం సార్‌ని. ధ్యానంలోకి కొత్తగా వచ్చాము. ఒక 3, 4 మంత్స్ అయ్యుంటది. సో, అంతవరకు కూడా ఎంతోమంది మాస్టర్స్ దగ్గర వింటూ ఉన్నాం. కానీ ఇంకా సార్ ఏంటి విషయాలంటూనే ఏం చెప్పాలి అని తెలియక మా వారు అని స్టార్ట్ చేశా. మీ వారి గురించి మీ వారు చెప్తారు. నీ గురించి జెప్పు అన్నారు. సో, అలాగా ఇంకేం మాట్లాడలేదు. సైలెంట్ అయిపోయా. ఎందుకంటే నా గురించి చెప్పుకోవడానికి నాకేం లేదు. నాకు మా వారు మారాలి. ఆయన గురించి నాకు చాలా ప్రాబ్లమ్ ఉంది అని అనుకునేదాన్ననమాట. సో, అందుకు మా వారు అని అన్నా. ఇంకా సారు ఆయన గురించి ఆయన జెప్తారు. నీ గురించి జెప్పన్నారు. సైలెంట్ అయిపోయారు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఇంకేంటి అన్నారు. మా బాబు అన్నా. మళ్ళీ అదే బాబు గురించి బాబు జెప్తారు. నీ గురించి జెప్పు అన్నారు. సో, ఆ ఒక్క మాట ఎంత లోతుల్లోకెళ్ళిందంటే, నాకు ఎంత అర్థమైపోయిందంటే, సో, మనము వాళ్ళకి గైడ్ చేయాలి. వాళ్ళని ఆహ్, మనకు తెలిసింది చెప్పాలి. కానీ, వాళ్ళ జీవితాలకి నేను ఏ రకంగా బాధ్యురాలిని కాను. సో, చెప్పడం నా వంతు, మారడం, మారకపోవడం, తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం అది వాళ్ళ ఇష్టం అని ఇంత బరువును దించేసా. అంతవరకు కూడా వీళ్ళందరిది నాదే బాధ్యత. ఎవ్వరు సరిగ్గా లేకపోయినా, నేను సరిగ్గా లేనట్టే, నేను సరిగ్గా వాళ్ళని చూసుకోలేకపోతున్నా, గైడ్ చేయలేకపోతున్నా, అని మార్చలేకపోతున్నా అని చాలా గిల్టీ ఫీలింగ్ ఉండేది. సో, నేనే బరువులు మోసేదాన్ని అట్లాగా. అట్లాంటిది ఆయన ఏమి చెప్పలే. అసలు ఇవన్నీ ఏమి చెప్పలే. వాళ్ళ గురించి వాళ్ళు చెప్తారు. నీ గురించి నువ్వు చెప్పు అన్నారు. ఆ ఒక్క మాటతో ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే నాలో సో, అలాగా ఆయన ప్రతి ఒక్క చూపుతో, ప్రతి ఒక్క మాటతో, ఆ నవ్వుతో మనకెన్ని నేర్పించేస్తారంటే అన్ని నేర్పించేస్తారు. సో, మనలో ఉన్న బాధని, దుఃఖాన్ని అలా తీసి విసిరేస్తారు. సో, ఎంత మనం ఫ్రీ అయిపోతామంటే లోపల అసలు మ్యాజిక్ అనుకోవచ్చు. అండ్
తర్వాత సారు చెన్నైకొచ్చారు ఫస్ట్ టైమ్. అంటే నేను ఫస్ట్ టైమ్ కలిసింది తిరుపతిలో. సో, తిరుపతిలో సండే కలిసాము. నేను, మా వారు, మా మదరు, ఫాదర్ అందరూ ఎళ్ళాము. సో, హ్మ్. నాతో ఇలా అయింది పరిచయం. తర్వాత మా వారిని చూసేప్పుడు సారు ఏమీ మాట్లాడలేదు. ఏమీ అడగలేదు. నేను చెన్నై ఒస్తాను. నీ కోసం ఒస్తాను. వీళ్ళందరి కోసం గాదు. నాకు క్లాస్ ఆర్గనైజ్ చెయ్యి అని జెప్పారు. సరే సార్ చెప్పండి ఎప్పుడొస్తారు అంటే, మేము సండే కలిసాము. ట్యూస్‌డే వస్తానన్నారు. ఒక్కరోజు టైమ్ ఇచ్చి మీరిప్పుడే ఎళ్ళిపోండి అరేంజ్‌మెంట్స్ చేయండని పంపించేశారు. సో, మా ఇంటికి ట్యూస్‌డే ఆఫ్టర్‌నూన్ వచ్చారు సారు. వచ్చి కూర్చుంటానే మాట్లాడిన మొదటి మాట, "చాలా గ్రేట్ మాస్టరు. తక్కువ అంచనా వెయ్యొద్దు." మా వారిని చూసి నాకు చెప్తున్నారు. చూపిచ్చి నాకు చెప్తున్నారు. "తక్కువ అంచనా వేయొద్దు. చాలా గ్రేట్ మాస్టరు" అని. అంటే మా వారితో ఏమి ఒక్క మాట కూడా మాట్లాడలే. "నువ్వు ధ్యానం చేస్తున్నావా?" అసలు ఏమైనా ఒక కన్వర్జేషన్ జరిగింటే ఏమైనా అర్థం అవ్వడానికి అవకాశం ఉంది. కానీ అసలు ఏ మాట మాట్లాడకుండా ఒక మనిషిని చూస్తానే ఆ అంటే మేము చూసినంత నేను 15 ఇయర్స్ జర్నీ చేశాను. 15 ఇయర్స్ జర్నీలో ఆయన కరెక్ట్ కాదు. ఆయన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం లేదు. కుటుంబం అంటే ఏంటి అని తెలియలేదు. బాధ్యత అంటే ఏంటి అని తెలియలేదు. ప్రేమ అంటే ఏంటి అని తెలియాలి. సో, ఏవేవంతా ఆయనలో మైనస్ పాయింట్స్ ఉన్నాయో అవి చూస్తూ ఆయన మారాలి. ఆయన్ని ఎక్కడికైనా పంపించేయాలి. ఇలా ఉండేది నా మైండ్ సెట్. సో, కానీ ఎటువంటి కాన్వర్జేషను లేకుండా యాహ్! అస్సలు పరిచయం లేని ఒక వ్యక్తిని చూసి, ఒక గ్రేట్ మాస్టర్ అని ఆయన చెప్తున్నారు. సో, నాకు అప్పుడు నా లోపల ఏమనిపించిందంటే సారు నోటి వెంట ఆ మాట వచ్చినప్పుడు, ఇంత గొప్ప వ్యక్తి ఇలా చెప్తున్నారంటే, నేను చూసే విధానంలోనే పొరపాటుందా అని ఆయనలో ఉన్న పాజిటివ్ థింగ్స్ చూడడం స్టార్ట్ చేశాను ఆ రోజు నుంచి. సో, యెస్. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషిలోనూ కొన్ని మైనస్‌లుంటాయి. కానీ ఎన్నో ప్లస్ పాయింట్స్ కూడా ఉంటాయి. కానీ అవన్నీ మన కళ్ళకి కనిపియవు. ఈ మైనస్ పాయింట్సే కనిపిస్తూ ఉంటాయి. అంత వరకు గూడా నాకు అలాంటి ఒక ఆలోచన రాలేదు. సో, అలా ఒక సా సారు ఒకరిని చూస్తున్నారు అంటే బాహ్యంగా వాళ్ళ వాళ్ళేంటి ఒక స్త్రీయా? పురుషుడా? వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? వాళ్ళ బిహేవియర్ ఏంటి? వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళ క్యాస్ట్ ఏంటి? ఇవన్నీ కనిపియవు ఆయనకి. ఆయనకి వాళ్ళ యొక్క సోల్ ఏ స్థితిలో ఉంది? వాళ్ళ ఆత్మస్థితి ఏ స్థితిలో ఉంది? వాళ్ళు ఈ ఏం పర్పస్ కోసం వచ్చారు? అది కనిపిచ్చేస్తది. సో, మనకు కనిపియంది ఆయనకు కనిపించేది ఏంటి అంటే అదనమాట. సో, ఆయన ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ ఆత్మ స్థితిని చూస్తారు. కాబట్టి ఆయన ఐడెంటిఫై చేయగలుగుతారు. మనకే తెలియదు మనం ఆ పనులు చేయగలుగుతామని. మన పర్పస్‌లో అది ఉంది అని. కానీ ఆయనకు తెలుసు. కాబట్టి మనకి అలాంటి వర్క్స్ ఇస్తూ ఉంటారనమాట ఆయన. సో, ఆయన మనకేదైనా వర్క్ ఇస్తున్నారంటే అది మన పర్పస్‌లో ఉంది. మనం అది చెయ్యగలుగుతాం. అంత అంతవరకు కూడా తెలీదు. నేనొక మ్యాగజైన్‌ని రన్ చేయగలుగుతాను. ఒక దానికి కరెక్షన్స్ చేయగలుగుతాను. డీటీపీ అంటే ఏంటో తెలీదు. సో, అట్లా మనకు తెలియదు మనం ఇన్ని వర్క్స్ చేయగలుగుతామని, ఇంత ట్రావెల్ చేయగలుగుతానని, అసలు నాకింత ఎనర్జీ ఉంటుందని గాని ఏమీ తెలీదు. కానీ ఆయనకు తెలుసు. కాబట్టే మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అలా ఆయన పరిచయం అన్నది నా లైఫ్‌లో టోటల్ చేంజ్ అన్నమాట. అంటే ఇనీషియల్ స్టేజెస్ నుంచినే నా ఆలోచన విధానం మారింది. నేను చూసే విధానం మారింది. నేను మాట్లాడే విధానం మారింది. సో, యాక్చువల్‌గా ఆహ్, నేను 85% నేను కరెక్ట్‌గా ఉన్నాను. అంటే మాస్టర్స్ ఏదైనా చెప్తున్నారంటే ఇలా జీవించాలి, ఇలా ఆలోచించాలి, ఇలా మాట్లాడాలి. వాళ్ళు చెప్పే సెషన్స్ అన్నిట్లో కూడా ముందు నాకు నేనే చెక్ చేసుకునేదాన్ననమాట. నేనలా ఉన్నానా అని. సో, చాలా మట్టుకు యెస్ కరెక్ట్ అని ఇచ్చుకునేదాన్ని. కానీ ఆ 10, 15% గూడా మనకు తెలియదు మనం మారాలి.
మా ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలి అని మనకు మనం ఎప్పుడు మనం చెక్ చేసుకోము. ఇతరుల్లో ఉన్న ఇవే మనం చూసుకుంటూ ఉంటాం గానీ, మన వైపు మనకి దృష్టి వెళ్ళనే వెళ్ళదు. అది మనకి కలుగజేస్తదనమాట ఈ సాధన అన్నది. సో, ఇంత గొప్ప సాధన, ఇంత సింపుల్ సాధన ఇచ్చారు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని చేయి పెట్టుకొని, వేలు పెట్టుకొని నడిపించలేదు. ఆయన జస్ట్ సాధనిచ్చారు. ఈ సాధన చేయండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీకు మీరే బాగుపడండి. ఎవ్వరు రారు అని మనకి నేర్పించారు. సో, మనము డిపెండెన్సీ లేకుండా ఇండిపెండెంట్‌గా మనం జీవించగలుగుతున్నాం. సో, ఇన్ని మంచి గిఫ్ట్స్ మనకిచ్చిన పత్రి గారికి మనం ఏ రకంగా కృతజ్ఞత చెప్పగలం? ఏ రకంగా ఆయనకి మనం ఇది తీర్చుకోగలం? సో, పత్రి గారి యొక్క సిద్ధాంతాల్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని 10 మందికి ఆహ్, అందేలా చెయ్యడమే మనం చెయ్యగలిగేది. ఎందుకంటే పత్రి గారి పరిచయం తర్వాతే అసలు అసలైన జీవితం జీవిస్తున్నాం మనం. లేకపోతే ఏదో పుట్టాం, ఏదో పెరిగామని ఒక మనిషిలాగా కూడా కాకుండా ఒక మానవత్వంతో కూడా కాకుండా రాక్షస రాక్షస రాక్షసత్వంతోనో లేదా మృగత్వంలోనో జీవిస్తూ ఉంటామనమాట. అలా జీవిస్తున్న వాళ్ళని మనుషులుగా తీర్చిదిద్ది దైవాలుగా మార్చిన ఆ మహానుభావుడికి ఎంత చెప్పినా కూడా ఎన్ని కృతజ్ఞతలు అసలు మాటల్లో చెప్పలేం మనము. చేతల్లోనే చూపించాలి. కాబట్టి ఏ ఒక్కరు ఈ ఆహ్, ఈ జ్ఞానాన్ని 10 మందిలోకి తీసుకొని పోవాలి. ఏ రకంగా గాని తీసుకొని పోవాలి అనుకుంటున్నారో, వాళ్ళకి ఏ రకంగా అయినా మనం సహాయపడగలిగితే, సో, అదే మనమిచ్చే కృతజ్ఞతా భావం. సో, అందుకే నేనైతే కంప్లీట్‌గా ఎవరేం చేస్తున్నా దానికి నేను నా నాకు వీలున్నంత సహాయాన్ని నేను చేస్తూనే ఉంటాను. అండ్ ఈ జ్ఞానాన్ని అందించడానికి ఖచ్చితంగా నేను కృషి చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నేను తమిళంలో పీఎంసీ తమిళ్ ఛానెల్‌కి 108 డేస్, 108 కాన్సెప్ట్స్ అన్న ఒక ఇది నేను చేస్తున్నాను. సో, ఆహ్, అరుణాచల పిరమిడ్ ద్వారా చేస్తున్నాము. సో, అరుణాచలంలో తిరువన్నామలైలో మేము సెంటర్ పెట్టి అక్కడ కూడా వర్క్ చేస్తున్నాము. అండ్ చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్‌లో కూడా ట్రస్టీగా ఉంటూ అక్కడ మెగా పిరమిడ్ ప్రాజెక్ట్‌లోనూ నేను ఇది వర్క్ చేస్తున్నాను. ఇలాగా నాకు ఏ రకంగా వీలైతే, ఎంత వీలైతే చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఆహ్, ఆహ్, మా ఫ్యామిలీ మొత్తము కూడా మా మదర్, మా ఫాదర్, నేను, మా వారు, మా పిల్లలు, మా బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరం కూడా అంటే ఇంకా మా కజిన్స్, మా పిన్నమ్మలు, కజిన్స్, మా మేనమామ. సో, ఇలా చా మా ఫ్యామిలీలో చాలా మట్టుకు అందరూ కూడా ధ్యాన సాధనలో ఉన్నారు. అందరూ ఈ జ్ఞానాన్ని వాళ్ళ జీవితంలోకి యాడ్ చేసుకొని ఎంతో హ్యాపీగా జీవిస్తున్నాం మేమందరము కూడా. సో, మా బ్రదర్ అట్లాంటాలో పీఎంసీ యూఎస్ఏ లీడ్ చేస్తూ అక్కడ వర్క్స్ చేస్తూ ఉంటారు శ్రీకాంత్ గార్లా అని. అండ్ మా మదర్ అయితే పిరమిడ్ వ్యాలీలో 15 ఇయర్స్ ఆమె అక్కడ అన్నదానాన్ని చూసుకుంటూ వర్క్ చేశారు జ్యోతి మేడం అని. అలాగా మా పిల్లలైతే కాలేజ్ ఫినిష్ చేసి ఇంటర్న్‌షిప్ చెయ్యాలి అంటే మా అమ్మాయి ఆహ్, ప జ పైరామైండ్స్ సెలెక్ట్ చేసుకునింది. పైరామైండ్స్‌లో వర్క్ చేసింది ఇంటర్న్‌షిప్. సో, వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇక్కడ సొసైటీకి వర్క్ చేయాలి అని అనుకుంటారు. మన సొసైటీ వెబ్‌సైట్స్ అన్నీ గూడా ఆ అమ్మాయి వర్క్ చేసింది. కొంచెం బ్యాక్ ఎండ్‌లో ఉండి ఎంతో సపోర్ట్ చేసింది పైరామైండ్స్‌లో ఉండి. అలాగా మా అబ్బాయి మధ్యలో ఒక బ్రేక్ కావాలి అని అనుకున్నప్పుడు 1 ½ ఇయర్ పిరమిడ్ వ్యాలీలో వర్క్ చేశాడు. సో, అలా ఫ్యామిలీ అంతా కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి, మేము ఎంతో వర్క్ చేయగలుగుతున్నాము. మాకు వీలైనంత. సో, ఈ జ్ఞానాన్ని 10 మందికి అందించడానికి సో, ఇలాగా ఆహ్, మనమందరము కూడా నేను ప్లే స్కూల్స్ రన్ చేసేదాన్ని చెన్నైలో. ఈ ప్లే స్కూల్స్‌లో ఈ ఆధ్యాత్మికతను యాడ్ చేసి హ్మ్. ఆహ్, ఆహ్,
2 ఆ ఫిజికల్ విజ్డమ్‌ని అండ్ స్పిరిచ్యువల్ విజ్డమ్‌ని కలిపి నేనిచ్చాననమాట. సో, అది ఒక రోల్ మోడల్‌గా ఉండాలి అని ఒక 15 ఇయర్స్ చాలా సక్సెస్‌ఫుల్‌గా మేము ప్లే స్కూల్స్ రన్ చేశాము. పిల్లలకి ఏ ఫర్ యాపిల్ చెప్పిస్తూ, ఏ ఫర్ అహింస అని ఆ స్పిరిచ్యువల్ ఆల్ఫాబెట్స్ క్రియేట్ చేసి, స్కూల్ అంతా కూడా అలా పెయింట్ చేసి అలా చేశాము. సో, పత్రి గారు ఎంత అప్రిషియేట్ చేశారు. ఎంత ప్రొఫెషనల్‌గా చేశారు మేడం మీరు అని చెప్పేసి ఆయన ఎంత అప్రిషియేట్ చేస్తారు. మనం ఎంత వర్క్ చేస్తే ఆయన ఇంత అప్రిషియేట్ చేస్తారనమాట. సో, మనకు చాలా చాలా హ్యాపీ ఉంటది. ఎంకరేజ్‌మెంట్ ఉంటది. ఇనిషియేటివ్ ఉంటది. సో, అలా ఆయనకి ఆహ్ అంత హ్యాపీ అయితది. మనం దీని గురించి ఏ చిన్న వర్క్ చేసినా కూడా ఆయనకంత హ్యాపీ ఉంటది. సో, అంత ఎక్సైట్ అవుతారనమాట సారు. అలాగా మనం గూడా అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ, కలుపుకుంటూ, మిత్రత్వంతో జీవించాలి. సో, అదే మనం ఆయన దగ్గర మనం నేర్చుకున్న విషయాలనమాట. సో, చాలా ధన్యవాదాలు మీ అందరికీ గూడా ఈ అవకాశం నాకిచ్చినందుకు. నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకుంటున్నాను. చే చేసుకుంటున్నందుకు ఈరోజు. అండ్ పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ద్వారా పత్రి గారిని మనం పరిచయం చేస్తున్నాము. ఇప్పుడున్న వాళ్ళు సార్‌ని డైరెక్ట్‌గా చూడలేరు కాబట్టి, మనం దీనిల ద్వారా పత్రి గారిని మళ్ళీ పరిచయం చెయ్యాలి. అది నిరంతరం ఎన్నో కాలాల పాటు ఆ జ్ఞానం ఉండాలి. మనకు ఒక బుద్ధుడిని చూడలేకపోయాము. ఒక సాయిబాబాని చూడలేకపోయాము. ఒక రమణ మహర్షిని చూడలేకపోయాము. కానీ మనం పత్రి గారిని చూసాము. అలా రాబోయే కాలం వాళ్ళు పత్రి గారిని చూడలేకపోయాము అన్న ఒక ఇది వాళ్ళకి ఉండకూడదు. వాళ్ళు చూడగలగాలి పత్రి గారిని. కాబట్టి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ అన్నది ఎంతో ఎంతో ముఖ్యము. సో, అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంత హ్మ్. స్మూత్‌గా మధురంగా చెప్పుకుంటా అలా వింటూ ఉండాలనిపిస్తుంది నిజంగానే. యెస్. సూపర్. యెస్. అలాగే మీ ఫ్యామిలీకిను అందరూ కుటుంబం ధ్యానమయం అయినారంటే ఇంకా హ్యాపీ కదూ. ఆనందమే వేరుంటుంది. అది ఇంకా వర్ణించలేం కూడా ఆ ఆనందాన్ని. సో, ఆ ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారని ఇప్పుడు తెలుస్తుంది. ఒక సాధారణమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్న ఒక మహిళ ధ్యానం చేస్తే ఎంత అసాధారణంగా ఇంతలా ఎదుగుతారనేది మనకు చేసి చూపించారు మీ రూపంలో పత్రికారైతే గనుక. నాకైతే అలా అనిపిస్తుంది. అందుకే నాకెందుకు అనాలనిపించిందో తెలీదు. మొదట్లోనే మీరు ఆదర్శం మాకంతా అని చెప్పేసి. సో, నిజంగానే ప్రతి మహిళ కూడా మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకుంటూ ఈ ధ్యానంలో ముందుకు వెళ్ళాలి. ధ్యాన సాధనలో వారి జీవితంలో అందరి జీవితాల్లో కూడా. యెస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్బ్. యెస్. ఇక్కడ వెంకట్ గారు ఉన్నారమ్మా. మాట్లాడండి. మేడం నమస్తే. అద్భుతం బాబు. అద్భుతం. మేడం ఎంత చేస్తున్నారు. అండ్ పత్రి గారి డాక్యుమెంటరీస్ ఫస్ట్ ట్రైలర్ చూస్తేనే నేను ఫ్లాట్ అయిపోయా అస్సలు. ఎంత బాగా తీశారసలు. నిజంగా సార్ గురించి తెలిపించాలి. ఎంత సాధారణంగా జీవిస్తూ గూడా ఆహ్, ఎంత డిఫరెంట్‌గా ఉన్నారు. మనమందరం అలా జీవించాలి అనేది అందరికీ చూపించాలనమాట. సో, ఆయన లైఫ్‌లో ఒక హిడెన్ పేజ్ అంటూ ఏది లేదు. సో, ఓపెన్ బుక్ ఆయన. అలాంటి ఒక ఆహ్, పర్సన్ గురించి మీరు తీసిన ఆ శైలి చాలా చాలా నచ్చింది నాకు. సో, ఆల్ ది బెస్ట్. ఇంకా మీకు చాలా విషెస్. నిజంగా ఎంజాయ్ చేశాను నేను దాన్ని చూసి. ఆహ్, అది మనం ఇంకా అందరికీ ఆహ్, చా దాన్ని పంపించాలి. ఆహ్, అందరికి రీచ్ అవ్వాలి అవన్నీ గూడా. సో, అది ఎలా చేస్తారో నాకు తెలీదు. యూ పీపుల్ నో బెటర్ దాన్ మీ టెక్నికల్‌గా. సో, థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కానీ, మీ ఫ్యామిలీ వినట్లా. కానీ మీ వాయిస్ వినట్లా. నా వాయిస్ రావట్లేదండి?
నా వాయిస్ రావట్లేదా? మీ అందరికి వింటుందా సార్ మాట్లాడి? వస్తుంది సార్. వస్తుంది. వినిపిస్తుంది. వస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తుందా? నాకెందుకు మరి వినట్లేదు. యాహ్! మీకు వినపట్లేదా మేడం? ఆ! యాహ్! ఓకే. వింటుంది. వస్తుందా? వినిపిస్తుందంట సార్. వింటుంది. ఇప్పుడు వింటుంది. యాహ్! రైట్ మేడం. రైట్. యెస్ మేడం. యెస్. సో, పిరమిడ్ సొసైటీ పత్రి సార్ అయినా, పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ అయినా దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు గానీ, మరి 20, 25 ఏళ్ల క్రితం మరి పత్తి సార్‌ని అర్థం చేసుకొని, ఆయన ఆలోచనలు అర్థం చేసుకొని, మరి ఆహ్, పిరమిడ్ సొసైటీ అయినా సరే, ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికైనా సరే, సో మీరు గాని, జగదీష్ గారు గాని, మరి మీరిందాక చెప్పినట్టు మీ కజిన్స్ గాని, హోల్ మీ ఫ్యామిలీ పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో మీ కాంట్రిబ్యూషన్ అన్నది మాటల్లో చెప్పలేని కాంట్రిబ్యూషన్. సో, ఈ రోజుకి ఎక్కడ పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో ఒక మంచి కార్యక్రమం జరిగినా, అడక్కపోయినా ముందుండి సహాయం చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరు, మీ ఫ్యామిలీయే. అందులో ఎలాంటి డౌటు లేదు మేడం. సో, సచ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. సో, మీతో పరిచయం ఉన్నందుకు పరిచయం ఉందని చెప్పుకోవడానికి నేను అంటే ఐయామ్ కొంచెం భాగ్యవంతుడిని నేను. మీతో నాకు పరిచయం ఉందని చెప్పడానికి. థాంక్ యూ సో మచ్ మేడం. సో, మొన్న గూడా మీరే ఇనిషియేట్ తీసుకొని తెలుగులోది తెలుగులో మ్యాటర్ తమిళ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి మరీ స్ప్రెడ్ చేశారు. నేనసలు అడగను గూడా అడగలేదు. మీకు తెలిస్తే చాలనుకున్నాను నేను. అట్లాంటిది మీరే ఆ ఇనిషియేట్ తీసుకొని మీరే చేశారది. చూడండి ఎవరు చేస్తారది? ఆ! థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో బాధ్యత అది. మచ్. మన బాధ్యత అందరం కూడా. యెస్ మ్యామ్. యెస్ ఆహ్, మ్యామ్. సో, ఇప్పుడు తెలుగు వాళ్ళకి అందిస్తున్నారు. కానీ అవును. తమిళ్ వాళ్ళకి కూడా ఈ నా తెలియాలి. ఇలాంటి ఒక వర్క్ జరుగుతుంది అని తెలియాలి. సో, అవును. ఎవరికైనా అవును. ఎక్కడైనా అనిపించొచ్చు. ఈ తమిళంలో కూడా సార్ గురించి తెలపాలి అని వాళ్ళు కూడా ఇనిషియేటివ్ ఎత్తుకోవచ్చు. సా ఈ ప్రాజెక్ట్‌ని తమిళ్‌లో కూడా చెయ్యొచ్చు. సో, అలా అనిపించింది నాకు. అందుకనే అవును. దాన్ని ఆ! లేదు మేడం. త నిజం. నిజం. మాకు యాహ్! ముందు నుంచి ఉంది. వన్స్ యాహ్! ఇది పూర్తయితే తెలుగులో, ఆ! తమిళ్‌లోకి, కన్నడలోకి, యాహ్! హిందీలోకి అన్నిట్లోకి డబ్ చేయాలని ఉంది. డబ్ చేయాలి. యెస్. సో, ఆ! అందుకు యాహ్! ఇప్పటి నుంచి దాన్ని మనం ఇది అవును. చేస్తూ ఉండాలి అని అనిపించిందనమాట. నిజం సో మేడం. నిజం. వాస్తవం. అలాగే చేయాలి యాక్చువల్లీ. మనం యెస్. లాస్ట్ టైమ్ గూడా ఒక పాట చేస్తే అది తమిళ్‌లో చేసాం. అప్పుడు యెస్. గూడా మన యెస్. వాళ్ళు కొంతమంది సహకరించారు. ఆ! అంటే ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాను మేడం. అంటే మనం క్రియేట్ చేసే ప్రతి కంటెంట్ అన్ని లాంగ్వేజెస్‌లోకి లాంగ్వేజ్. వెళ్ళాలనే ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంది. యెస్. బట్ కొన్ని మీరు బారియర్స్ ఉంటాయి మీరు గదా! చిన్న ప్రయత్నాలు జేయట్లేదు. మీరు మేడం. యెస్ మ్యామ్. తెలుగు ఏదో నాకు మర్చిపోయినట్టు అయిపోయింది. మాటలు వెతుక్కోవాల్సొస్తా ఉంది. మీరు జేసే అయ్యా! ప్రయత్నము రాక్షస ప్రయత్నం అంటారు. అయ్యో! పట్టుబడితే అయిపాయే. ఉడుము యెస్. పట్టు యెస్. అంటున్నట్ట. సో, మీ అందరిని చూస్తే నాకు అంత ఇష్టమనమాట. పిల్లలు ఇంత అద్భుతంగా చేస్తున్నారు అని ఫస్ట్ నుంచి గూడా యూత్ చూస్తే చాలా ఇన్‌స్పైర్ అవుతూ ఉంటాను. అంటే అప్పుడు నందా సారు, వంశీ సారు అవును. అప్పుడు మేము స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు వీళ్ళందరూ అవును. ఇంకా పిల్లలుగానే ఉండేవాళ్ళనమాట. సో, అవును. అయ్యప్ప కానీ మాకు తమిళనాడులో బాలాజీ గాని ఇట్లా పిల్లలు ముందుకు తీసుకెళ్తుంటే చాలా హ్యాపీ అనిపిచ్చేదసలు. ఆనంద్, నవకాంత్ వాళ్ళని గాని, సో వీళ్ళందరిని చూసి నాకు చాలా ఇష్టము. అండ్ వీళ్ళు చేసే అవును. వర్క్స్ చిన్నవి గాదు. హ్మ్. మనమేదో ఉడతా భక్తిలాగా అలా అలా చేస్తూ ఉంటాము. కానీ వీళ్ళు మాత్రం అబ్బో! లేదు. 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 లేదు మేడం. సో, మీ పాత్ర గూడా థాంక్ యూ చిన్నదేం సార్. గాదు. మీరెంత జేశారో మాకు దెలుసు. నేను ఎన్నో సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను. మీరు స్కూల్స్ పెట్టినప్పటి నుంచి ఆ! ఆ యాహ్! స్కూలు ఎట్లా రన్ జేసేవాళ్ళు. మనం యాహ్! ధ్యాన విద్యార్థి మ్యాగజైన్ ఉన్నప్పుడు ఆర్టికల్ గూడా రాసాం. సో, నాకది యాహ్! గుర్తుంది ఇంకా. యెస్. ఆ! జగదీష్ గారు గూడా నాకు యాహ్! బాగా పరిచయం. హ్మ్. యెస్. ఎప్పుడు ఎంత ఆప్యాయంగా పలకరిస్తారో మీరు గాని, జగదీష్ గారు గాని, మీ 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 అబ్బాయి గాని, తను గూడా నాకు బాగా మంచి మిత్రుడే. హ్మ్. థాంక్ యూ సార్. థాంక్ తర్వాత యూ సో మీ మచ్ సార్. కజిన్స్ మీ కజిన్స్ గాని, శ్రీకాంత్ గారు గూడా నాకు ఈ మధ్య బాగా పరిచయమయ్యారండి.
సార్ ఓకే. కూడా నాకు అమెరికా నుండి చాలా 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 సపోర్ట్ చేశారు అక్కడి నుంచి యాహ్! ఆయన. సో యాహ్! ఆయన చెయ్యంది ఏం లేదు, అన్నిటికీ చేస్తున్నారు ఆయన. దీనికి కూడా చేశారు ఆయనకి ఓకే. ఇష్టమైన పత్తి సార్ కోసం. సో యాహ్! ఇట్లా బాగా జరుగుతోంది మేడం. సో మనం యెస్. చాలా వరకు ఇప్పటికి ఫస్ట్ సీజన్ 70% కంప్లీట్ చేసాం మేడం మనం. వెరీ ఒక గుడ్. వెరీ గుడ్. 30% ఉంది. అది ఒక 2 మంత్స్ లో అది కంప్లీట్ చేసి తెలుగులో ఫస్ట్ తయారు చేస్తాను మేడం. అది యెస్. మొత్తం తెలుగు తయారు చేసి అప్పుడు మనం తమిళ్లో డబ్బింగ్ తీసుకెళ్ళి కి వెళ్దాం మేడం. యాహ్! షూర్. ఎందుకంటే తెలుగులో తయారైంది అనుకోండి, తమిళ్లో కొంచెం ఈజీనే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు మనకు. యెస్. సో యెస్. ఓన్లీ యెస్. డబ్బింగ్ కి, ట్రాన్స్లేషన్ కి, సో అవునులెండి. యాహ్! దాంతో వెళ్ళిపోవచ్చు. యాహ్! సో అందుకనే మనం కూడా, మీరు చూసే ఉంటారు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు నాకు. అందులో పత్రిసారి సినిమాలో అందరూ భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఒక్కొక్క పీరియడ్ మాస్టర్ 2,500 ఇస్తే చాలా అనే ఒక చాలా, దీంతో. చాలా అది మంచి పాయింట్ యాక్చువల్‌గా ఎక్కువ ఇది లేకుండా అందరూ ఇది కావాలని చాలా మంచి ఉమ్, మంచి ఇనిషియేటివ్ అది. అందరూ ముందుకొస్తారు. ఉమ్, లేకపోతే లక్షలు ఇయ్యాలేమో, ఉమ్, వేలల్లో ఇవ్వాలేమో అని బ్యాక్ ఉంటారు. సో, ఇది చిన్న అవును. అమౌంట్ కదా! కాంట్రిబ్యూషన్ అని అందరూ ముందుకొస్తారు. చాలా మంచి ఉమ్, ఇనిషియేటివ్. అవును. కంగ్రాచ్యులేషన్స్ ఇలాంటి ఒక ఇది తీసుకొచ్చినందుకు కూడా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఏం లేదు, అందరికీ పోయి చేయాలని ఉంటది పాపం. బట్ యాహ్! చాలా యెస్. ఇప్పుడు సారు ఉన్నప్పుడేమో కాన్సన్ట్రేషన్ అంతా సార్ ఎక్కడ చెప్తే అక్కడికి పెట్టేసేవాళ్ళం. సో ఇప్పుడు యాహ్! సార్ యాహ్! లేకపోవడం వల్ల అన్ని ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్ అయిపోయాయి. యెస్. అన్ని యెస్. యెస్. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ లాగానే కనిపిస్తున్నాయి. యెస్. అందరికీ అన్ని చేయాలని ఉంటుంది. సో నాకు హ్మ్. ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు. కరెక్ట్. కరెక్ట్ సార్. పాపం అందరికి చేయాలని ఉంటది. కానీ యాహ్! ఇబ్బంది ఇబ్బంది ఫీల్ అవుతారని నాకు అనిపించి ఇలా నేనే ఈ ఇనిషియేషన్ తీసుకున్నామంట. లేదు. ఒక్కొక్క 2,500 చూడండి ఇస్తే చాలు. ఎంత మనం ఎంతమంది ఉన్నాం. ఆలోచన. హ్మ్. యాహ్! గుడ్. యెస్ మ్యామ్. బావుంది. సో ఒక 5,000 మంది కదిలితే చాలు మేడం, అయిపోతుంది. ఎక్కువ షూర్ కూడా సార్. అక్కర్లేదు. షూర్. మనం వచ్చేస్తాం. లక్షల్లో ఉన్నాం మనం. యాహ్! ఐ నో. హ్మ్. సో అది నేను మేడం. చెప్తాను. నాకు ఎవరిని చూసినా చెప్తాను. యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. థ్యాంక్ యూ. థాంక్ యూ మీరు సార్. చెప్తారు నాకు తెలుసు. మీరు చెప్తారు. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో థాంక్ యూ. మచ్. ఇలా థాంక్ యూ. వచ్చి ప్రతిసారి గురించి మీకున్న ప్రేమని, ఏదంటే అభిమానం అని వేరే వాళ్ళతో అనేవాను కానీ మీది మాత్రం ప్రేమే. నాకు ప్రేమే. తెలుసు. ప్రేమే మీది. థాంక్ సార్ యూ. అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు మీకు. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని కలవాలి. మీ నుంచి ఇంకా సార్ గురించి చాలా వినాలి. యాహ్! షూర్. నేను నేను చెన్నై వస్తాను మేడం. ఈ సీజన్ కంప్లీట్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ సీజన్ ఈ చెన్నై యాహ్! ఇదంతా ఎలా స్టార్ట్ అయింది ఏందన్నది తీయాలి మనం. యాహ్! నేను షూర్. వస్తాను చెన్నైకి. మిమ్మల్ని కరెక్ట్. కలుస్తాను. షూర్ సార్. థ్యాంక్ థాంక్ యూ యూ. మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ థాంక్ యాహ్! ఓవర్ టు ఇందు గారు. ఎస్ సార్. ఎస్ సార్. సూపర్. నమస్తే మేడం. ఫ్రెండ్స్, హసీనా గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మా. మేడం మీ కుటుంబం వాళ్ళందరికీ కృతజ్ఞతలు మేడం. థ్యాంక్స్ మేడం. మీరందరూ ఎంత అంటే మీ ఫ్యామిలీ మొత్తం ధ్యానంలోకి వచ్చి ఏ పిరమిడే కావాలంటే వాళ్ళకి సహాయం చేయడం చాలా గ్రేట్ మేడం. థాంక్ మీరు మేడం ఇప్పుడు చెప్పినారు కదా మీరు ఫిలిం తీసి అందరికి ఉపయోగపడుతుందని. చాలా అవును మేడం. ఇప్పుడు మనం ఎవరిని అంటే ఇప్పుడు మనం చూసినాం పత్రిజిని. ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు చూడలేరు కదా మేడం. ఆ ఫిలిం ద్వారా చూస్తారు పత్రిజ్ అంటే ఇలా ఉంటారు. ఇలా చేసినారు. శ్వాస మీద ధ్యాస అని అలా మనకు తెలుస్తది మేడం. చిన్న పిల్లలకి ఇప్పుడు భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది మేడం. మీరు చాలా బాగా చెప్పినారు మేడం. మేడం మీరు కాదు మేడం పత్రిజితోని మీరు భోంచేసి కాదు మేడం. ఒక ఫ్యామిలీ నంబర్ లాగా కూర్చొని మాట్లాడుతుంటే ఒక వీడియో పిఎం ఛానెల్‌లో చాలా సార్లు చేసినారు మేడం. మీరు ఎంత అదృష్టవంతులు మేడం. అసలు చానా మేడం. అసలు మీతోని అంటే సార్ కుర్చీ మీద కూర్చొని అమ్మగారు, నాన్నగారు, మీరు, మీ పిల్లలిద్దరు కూర్చొని యెస్. మాట్లాడుతుంటే అసలు ఒక ఫ్యామిలీ నంబర్ లాగా అసలు ఎంత అదృష్టం చేసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా ఈర్ష్య వచ్చింది మేడం. మాకు ఆ అవకాశం లేదు అని చాలా మేడం అసలు. మళ్ళీ సారు పేరు మర్చిపోయిన ఇట్లా తల మీద హెడ్ మీద పెట్టి ఒక్కొక్కరి పేరు చెప్పి ఒక్కొక్కరి గురించి చెప్తుంటే అసలు మీరు ఎంత అదృష్టవంతులో ఎంత పుణ్యం చేసుకున్నారని చాలా గ్రేట్ మేడం. అసలు మీరు చాలా గ్రేట్ మేడం. మీ వీడియో చాలా సార్లు వేస్తారు మేడం టీవీ ఛానల్లో. టైం దొరికినప్పుడల్లా చూపిస్తారు మేడం. అవునా? చాలా థాంక్ యూ.
సో చూడండి పీఎంసీ ద్వారా ఎంత రీచ్ అవుతుందో చూడండి మనకి. సారు ఎంత బాగా ఇచ్చారు ఆ పీఎంసీ ఛానెల్‌ని. కోవిడ్ రాకముందే 2 ఇయర్స్ ముందే అది మనకి అందించారు. ఛానెల్ కావాలా అని. సో మనము టెక్నికల్‌గా అన్నీ నేర్చేసుకొని రెడీ అయిపోయి కోవిడ్‌లో ఎవ్వరు బయట పోవాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చొని జ్ఞానాన్ని తీసుకున్నాం. ఎంత ముందు చూపు ఆయనకి. ఇలాంటి ఎన్ని చూసాం ఆయన దగ్గర మనం ఇలాంటివన్నీ అబ్బా! చాలా గ్రేట్ మేడం. యాహ్! థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సూపర్ థ్యాంక్ యూ మేడం. హసీనా గారు. థ్యాంక్ యూ మేడం. ఇందు మేడం. నిజంగానే థ్యాంక్ యూ హసీనా గారు. నిజంగానే వాళ్ళని చూస్తే మనం ఈర్ష అవన్నీ పడాల్సిన అవసరం లేదు. ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మనం యెస్. ముందుకు వెళ్దాం. యెస్. ఎందుకంటే ఆ అదృష్టం ఇప్పుడు కూడా ఉంది. ఆయన ఇప్పుడు కూడా మనతోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ రూపంలో ఉన్నారు. ఇలాంటి సీనియర్ మాస్టర్స్ రూపంలో మనకు ఉన్నారు ఆయన. ఎక్కడికి వెళ్ళలేదు. సో ఆయన చెప్పిన మాట ఒకటే, ఇప్పుడు వీళ్ళు మనకి చెప్పి మనకు అందిస్తున్నది కూడా ఒకటే. ఈ మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ రూపంలో వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే చాలు. పత్రి గారి ఆదర్శాలు మనం ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళమే అవుతాము. సో అలా కూడా మనం అదృష్టవంతులమే అండి. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే వెంకట్ గారు ఆ ప్రయత్నాలంటూ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే పత్రి గారిని ఇంకా దగ్గరగా చూసిన వాళ్ళ నుంచి ఆ మెసేజెస్, ఆ సందేశాలు అందుకుంటూ మూవీ రూపంలో తీసుకొని రావాలంటే ఆషామాషి విషయం అయితే కాదు. అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక పత్రి సార్ని మనం చూడబోతున్నాం. ఒక స్క్రీన్ లో ఎలా ఉండేవాళ్ళు ఆయన, ఆయనతో ఉన్న జర్నీ, మాస్టర్స్ తో ఉన్న జర్నీ, అవన్నీ చూడబోతున్నాం. సో మనం కూడా లక్కీ పర్సన్స్ అండి. అస్సలు అనుకోవద్దు, అలా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే పత్రి గారు ప్రతి సెకండ్ ఏదో ఒక రూపంలో మనకి చేరువవుతూనే వస్తున్నారు. మనకి దగ్గరగా ఉంటూనే వస్తున్నారు. మేడం. ఆయన దూరం అయ్యారన్న భావన, ఫీలింగ్ అస్సలు లేదు. కాకపోతే ఏంటంటే మీరు కళ్ళారు చూడలేదనేది ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి. అదొక్కటి ఉంటుంది. అది కూడా ఈ ఫిలిం రూపంలో అది కూడా తీరబోతుంది మనకి. ఎస్, మనం కూడా లక్కీ పర్సన్స్. అస్సలు కాదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. కాదు హ్యాపీ మేడం. మేము షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. మేడం మేడం మేము కలవలేదు కదా, సార్ని చూడలేదు కదా, పిఎం ఛానల్ ద్వారానే చూసినాము. అంటే నేను ఊకే ఊకే అర్థమైంది. అర్థమైంది. అదే అంటున్నా. మీరు హ్యాపీగా అలా షేర్ చేసుకోవడం చాలా గ్రేట్. అది అలా చూస్తే చాలా మాకు great. ఇలాంటి పథకం తగ్గలేదు అని అలా అనిపించింది మేడం. నాకు ఈర్ష అనేది లేదు మేడం. అలా కాదు, తొందరలో అలా వచ్చింది. అలా Yes, yes. లేదు, మీరు ఏదైతే చెప్పారో ప్రతి మాట కరెక్టే. అక్కడ ఏది లేదు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మేడం. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ హసీనా గారు. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? యా, ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా లక్ష్మీ రెడ్డి అద్భుతంగా గారు. ఉంది ఈరోజు. అవునా? థ్యాంక్ యూ. Yes. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీరెడ్డి గారు, అమ్మ మన మాట్లాడండి. అనుభవాలు, మన జర్నీ, మన మాటల ద్వారా వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలి. పత్రి సార్ ఫిలిమ్స్ అంటే తెలియని వాళ్ళకు కూడా ప్రపంచం మొత్తానికి తెలియజేస్తున్నందుకు వెంకట్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అందరం. చాలా గ్రేట్. ఎస్, సూపర్. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. బాగుంది మీ అందరికి. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, విన్నారు కదూ. సో రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ధ్యానం, ఈ సజ్జన సాంగత్యం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎస్.